ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టెక్ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి. విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. అమెరికా బయట గూగుల్ తొలిసారి భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఏపీలోని విశాఖలో ఏకంగా 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభిస్తోంది. దీనితో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది ఏపీ చెబుతున్న లెక్కలు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును పొరుగు రాష్ట్రాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ అని చెప్పుకునే కర్ణాటక దీన్ని అవమానంగా భావిస్తోంది. కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఘాటు వ్యాఖ్యలు చేశారు. గూగుల్ కోసం ఏపీ భారీగా రాయితీలు ఇచ్చిందన్నారు. ఇన్ని రాయితీలు ఇస్తే ఏ రాష్ట్రమైనా ఈ ప్రాజెక్టును దక్కించుకుంటుందన్నారు. దీనికి లోకేష్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడంపై పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అలజడి మొదలైందన్నారు. ఆంధ్ర ఆహారం కారంగా ఉంటుందని అంటున్నారని, తమ పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయని పొరుగు రాష్ట్రాలకు చురకలంటించారు లోకేష్. కొంతమంది పొరుగువారు ఇప్పటికే దాని భారాన్ని అనుభవిస్తున్నారంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. లోకేష్ ట్వీట్ కు కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే పరోక్షంగా అన్నట్లుగా ఓ పోస్టు పెట్టారు. ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో కాస్తంత ఘాటును ఆస్వాదిస్తామని, కానీ పోషకాహార నిపుణులు సమతుల్య ఆహారాన్ని సిఫార్సు చేసినట్లే ఆర్థికవేత్తలు కూడా సమతుల్య బడ్జెట్ను సమర్థిస్తున్నారన్నారు. పొరుగువారి మొత్తం అప్పులు ఇప్పుడు దాదాపు 10 లక్షల కోట్లకు పెరిగాయని, కేవలం ఒక్క సంవత్సరంలోనే 1.61 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకున్నారని, జీఎస్డీపీలో ఆదాయ లోటు మరింత దిగజారి 2.65% నుండి 3.61% పెరిగిందన్నారు. ఏం చెప్పినా ఏం చేసినా మనం ఎప్పుడూ ఇలాగే ఉంటామన్నారు. పొరుగువారి అసూయ యజమాని గర్వం అంటూ ఖర్గే పోస్ట్ చేశారు.